హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిపే రాజేష్ వ్లాగ్స్. నేను మీ రాజేష్. ఈరోజు మీ ముందుకి 2023 మారుతి సుజుకి జిమ్నీని తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ముషరంబాగ్లో ఉన్న నెక్సా షోరూమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈరోజు దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి మారుతి సుజుకి జిమ్నీ. దీని ఫ్రంట్ లుక్స్ చూస్తే చాలా బోల్డ్గా ప్లస్ బాక్సీ షేప్లో కనిపిస్తుంటుంది. దీనికి ఫ్రంట్లో చూసుకున్నట్టయితే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మట్టి పడుతుంటుంది కాబట్టి మనకి హెడ్ లైట్కి వాషర్స్ కూడా ఇవ్వడం జరిగింది రెండు సైడ్లో. అలాగే టెయిల్ ల్యాంప్ మనకి ఫ్రంట్ చూసుకున్నట్టయితే గ్రిల్ కూడా మనకి బోల్డ్లీ లుక్తో ఉంటుంది. సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ముందు చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ కలర్ బంపర్ ఇవ్వడం జరిగింది. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి హెలోజన్ బల్బ్స్ ఇవ్వడం జరిగింది దీనికి. మనకి జిమ్నీలో వచ్చేసి మనకి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్, రెడ్ అండ్ బ్లాక్, ఫుల్ బ్లూ, ఫుల్ బ్లాక్, ఫుల్ వైట్ కలర్ కూడా మనకి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే బాక్సీ షేప్లో కనిపిస్తుంది. టైర్స్ చూసుకున్నట్టయితే మనకి 15 ఇంచ్ అలాయ్ వీల్ ఇచ్చారు. దాంతోపాటు బ్రిక్ స్టోన్ టైర్స్ మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో 15 ఇంచ్ టైర్ అనేది తక్కువగా ఉన్నా కానీ ఆఫ్ రోడ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే ఇక్కడ టెయిల్ ల్యాంప్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మన డోర్స్ హ్యాండిల్స్ కూడా డోర్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకి ఏమైనా రిపేర్ వచ్చినా కానీ కీతో ఎంట్రీ అవ్వడానికి మనకి కీ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక మనకి ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి దీంట్లో మనకి 210 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే డ్యూయల్ టోన్ కలర్ బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది. ఈ డ్యూయల్ టోన్ కలర్ వల్ల వెహికల్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మహీంద్రా థార్కి దీనికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే దానికి ఓన్లీ 2 డోర్స్ రావడంతో దీనికి 5 డోర్స్ రావడం జరిగింది. అలాగే మనకి డీ పిల్లర్ దగ్గర మిర్రర్ అనేది చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ సైడ్ వ్యూకి వస్తే మనకి స్పేర్ వీల్ అనేది డోర్కి ఇవ్వడంతో వెహికల్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి దీంట్లో డ్రమ్ వీల్ వచ్చినా ఎలా వీల్ వచ్చినా కానీ క్యాప్ రావడంతో వెహికల్ అనేది లుక్ బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ మిర్రర్ వాషర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టెయిల్ ల్యాంప్ ఉంది. ప్లస్ బ్యాక్ సైడ్ డోర్ కూడా మనకి డోర్ కలర్లోనే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే జిమ్నీ బ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బూట్ ఓపెన్ చేస్తే మనకి హైడ్రాలిక్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు వచ్చేసి లోపల వ్యూ చూసుకున్నట్లయితే లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి 210 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి వెహికల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ ట్యాంక్ అనేది మనకి రైట్ సైడ్లో ఇచ్చేయడం జరిగింది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 40 లీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి సీ పిల్లర్ దగ్గర ఒక యాంటీనా ఇవ్వడం జరిగింది. మనకి షోరూమ్ నుంచి గ్రీన్ కలర్ టింట్ గ్లాసెస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాడీ క్లాడింగ్ అండ్ వీల్ కవర్స్ కూడా మనకి బ్లాక్ కలర్ ఫినిషింగ్లో ఫైబర్ పార్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే వైపర్స్ కూడా మనకి అన్ని కార్లలో అన్ని వెహికల్స్లో ఇచ్చినట్టే మనకి ఇక్కడ నార్మల్ వైపర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిర్రర్ వాషర్స్ కూడా ఒక 2 ఇవ్వడం జరిగింది మనకి ఇందులో. మన జిమ్నీకి వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడంతో మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. దీంట్లో మేము ఆఫ్ రోడింగ్ కూడా చేసి చూసాము. దీని పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అన్నది. జిమ్నీ వచ్చేసి మనకి థార్కి వచ్చి టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి స్టీరింగ్ వచ్చేసి మనం అన్ని మారుతి స్విఫ్ట్ వెహికల్స్లో బెలినో వెహికల్స్లో ఉన్నట్టే సేమ్ స్టీరింగ్ దీంట్లో ఉంది ఫ్రెండ్స్. స్టీరింగ్ అనేది చేంజ్ చేస్తుంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి వాల్యూమ్ బటన్స్, రైట్ సైడ్లో క్లస్టర్ కంట్రోల్స్ ఇచ్చారు. మన సుజుకి లోగో. రైట్ సైడ్లో మనం చూసుకున్నట్లయితే మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్, హెడ్ లైట్ వాషర్ అండ్ లైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనం మీటర్ చూసుకున్నట్టయితే మనకు ఓల్డ్ జిప్సీ లుక్స్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. క్లస్టర్ రీడింగ్, ఆర్పిఎం అండ్ స్పీడోమీటర్ కూడా సేమ్ మనం పాత జిప్సీలో చూసుకున్నట్టే ఉంది సేమ్. మనం ఇక్కడ స్క్రీన్ చూసుకున్నట్టయితే మనకి 9 ఇంచెస్ మన టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏసీ వెంట్స్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఇండికేటర్ ప్లస్ ఏసీ ఫ్యాన్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్ అండ్ మనకి విండోస్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ సైడ్ విండో అండ్ రైట్ సైడ్ విండో అడ్జస్ట్మెంట్.
ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్లో బాక్స్ కూడా చాలా చిన్నగానే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే ఫోన్ పెట్టుకోవడానికి తప్ప మనం ఏ లగేజ్ అనేది చిన్న పర్స్ కానీ ఫోన్ కానీ మిగతా ఏది పెట్టుకోవడానికి అయితే మనకి వీల్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి లెగ్ రూమ్, నీ రూమ్ అనేది బాగుంది, కానీ థై సపోర్ట్ అనేది కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వర్షన్ కాబట్టి పార్కింగ్ అండ్ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ టు అండ్ లోడ్ గేర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆటోమేటిక్ వేరియంట్లో ఎప్పుడైనా మనం వెహికల్ అనేది స్టాప్ చేసినప్పుడు పార్కింగ్ మోడ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే వెహికల్ అనేది మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది వచ్చేసి 4 వీల్ డ్రైవ్ కాబట్టి మనకి ఇంకో గేర్ రాడ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రెండ్స్. 2H, 4H, 4L. 2H అనేది 2 హై, 4H అనేది 4 హై, 4L అనేది 4 లో బటన్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 2 కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ రో మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. మనకి వెహికల్ ఆగినప్పుడు ఎప్పుడైనా మన హ్యాండ్ బ్రేక్ అనేది వేసి ఉంచాలి ఫ్రెండ్స్. ఇక్కడ నార్మల్ది మనకి డే నైట్ IRVM ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి వ్యానిటీ మిర్రర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి రూఫ్ లైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా మనకి వ్యానిటీ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ డోర్ తీస్తే మనకి సీట్స్ అనేది ఇలా కనిపిస్తుంటుంది. మనకి డోర్ సైడ్ ఏమి ఇవ్వలేదు ఫ్రెండ్స్ మనకి బాడీ హోల్డర్. అలాగే ఇక్కడ మనకి చైల్డ్ లాక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మన రన్నింగ్లో వెహికల్లో వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చైల్డ్ లాక్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. అలాగే ఇక్కడ మనం సెకండ్ రోలో కూర్చున్నట్లయితే వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి బ్యాక్ సైడ్లో కూడా మనకి రూఫ్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి హెడ్ రెస్ట్లు కూడా వెనకాల బ్యాక్ సైడ్లో 2 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వెనకాల మధ్యలో అయితే ఏమీ లేదు. మన సైడ్ చూసుకున్నట్టయితే స్పీకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సైడ్ డోర్స్లో. కాకపోతే బాటిల్స్ మాత్రం పెట్టుకోవడానికి ఎటువంటి అవకాశాలు లేదు. అలాగే మనకు బ్యాక్ సైడ్ థై సపోర్ట్ కూడా ప్రాబ్లమేటిక్గానే ఉంది. నీ రూమ్ అనేది, లెగ్ రూమ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే దీంట్లో డిఫాల్ట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి ఏసీ వెంట్స్ ఇవ్వడం లేదు. అలాగే మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్. అలాగే మనకి గ్లాస్ వచ్చేసి యూవీ కట్ గ్లాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హ్యాండిల్స్ వచ్చేసి డ్రైవర్ సీట్ తప్ప మిగతా 3 డోర్లకు కూడా మనకి హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి డ్రైవర్ సైడ్ కూడా హ్యాండిల్ ఇచ్చుంటే బాగుండేది ఫ్రెండ్స్. అలాగే కో ప్యాసింజర్ సీట్లో కూడా కూర్చొని చూద్దాం మనం. ముందు ప్రొఫైల్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ అనేది కూడా చాలా బాగా కనిపిస్తుంది. బానెట్ అనేది ఎండ్ వరకు మనకి కనిపిస్తుంది. డాష్ బోర్డ్ వచ్చేసి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం బోల్డీ లుక్తో కనిపిస్తుంది. మనకి ఇక్కడ కూడా థై సపోర్ట్ అనేది సేమ్ అలాగే ఉంది ఫ్రెండ్స్. మనకు అన్ని డోర్స్కి గ్రీన్ కలర్ విండోస్ ఇవ్వడంతో మనకి టింట్ వేసుకోవాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్. డోర్స్ కూడా ఫైబర్ ప్లాస్టిక్ ఇచ్చారు మనకి. మొత్తం బ్లాక్ ఫినిషింగ్ తోటే ఇచ్చారు ఫ్రెండ్స్. లుక్ అయితే చాలా బాగుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే మనకి 1462cc తోటి మనకైతే ఇంజన్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం పవర్ చూసుకున్నట్టయితే 77 bh పవర్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 132.2 న్యూటన్ మీటర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని ఫ్యూల్ ఎఫిషియన్సీ చూసుకున్నట్టయితే ఆటోమేటిక్కి, మాన్యువల్కి కూడా 16.93, 16.39 ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.